హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారు మా వారు, చూపిస్తున్నానండి. ఈ ఫ్రూట్ వచ్చేసి జ్యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలానే కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఫ్రూట్ చాలా మంచిది హెల్త్కి కూడా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను కదా, లెంత్ ఏమీ లేదు, చిన్న వీడియోసే పెడుతున్నాను. చూడండి, ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్. ఓకే, అలానే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో. ఓకే, చూసేద్దాం మరి. చూడండి, మా పెరట్లో చెట్లను చూపిస్తున్నాను. ఇది కొబ్బరి వచ్చేసి తురిమానండి. కొబ్బరి తురిమి పెట్టేశాను, ఎండకు పెట్టేశాను బాగా. అది కొబ్బరి తురుము వచ్చేసి కూరల్లోకి ఏదాంట్లోకి వేసుకోవచ్చండి. బట్టలన్నీ మిషన్కి వేసాను, ఆరేసాను అనమాట. ఇక్కడ చూడండి, పుదీనా చాలా చక్కగా వచ్చింది, చాలా బాగుందండి. పుదీనా వచ్చేసి పైన గిల్లుకుంటాం కదండి, చట్నీకి దేనికైనా బాగుంటుంది, పలావ్లోకి. పైన గిల్లుకుంటాం, అలానే వచ్చేస్తూనే ఉంటుందండి. పక్కింటి వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తుంటారు, అయినా కూడా బాగా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి కొత్తిమీర అండి. ధనియాలు వేసాను కదా, చూపించాను వీడియో, మీకు వీడియో పెట్టాను కదండి. విత్తనాలు వేసాను అన్నమాట. ధనియాలు కూరగాయ విత్తనాలు పెట్టాను, వీడియో చేశాను కదండి, అప్పుడు చూపించాను. ధనియాలు వేసాను కదా, అదే కొత్తిమీర చాలా బాగా వచ్చింది చూడండి. ఇవి వేపకాయలు, చెట్ల దగ్గర అంతా వేపకాయలు అవి ఇవి వేస్తుంటాం కదండి. వేపాకు, వేపకాయలు, వేపూత అన్నీ దీనికి మంచి ఎరువండి. అలానే ఇవి చూడండి, మెంతులు వేసాం కదా, మెంతులు చాలా చక్కగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మెంతి కూర పప్పులోకి వేసుకోవచ్చు, తర్వాత కర్రీస్లోకి దేనికైనా బాగుంటుంది. మిరప చెట్లు అండి, అవి విత్తనాలు పడి అవే మిరప చెట్లు మొలిచాయండి. పూత వచ్చింది చూడండి, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇక్కడంతా విత్తనాలు పెట్టానన్నమాట. బంతిపూలు విత్తనాలు అన్నీ వేశాను. వచ్చిన తర్వాత మరి మీకు చూపిస్తాను వీడియో. ఓకేనా? చెట్ల దగ్గర అంతా క్లీన్ చేసామన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కనకాంబరాల చెట్లు అండి, చాలా బాగా వచ్చాయి. గార్డెన్ అయితే చాలా చక్కగా చూసుకుంటామండి అందరూ, మా ఇంట్లో వాళ్ళంతా. మా అత్త నేను వచ్చేసి అంతా క్లీన్ చేసామన్నమాట. బాగా అంతా తవ్వి నీట్గా ఎక్కడిదక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెట్ల దగ్గర క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పురుగు వచ్చేస్తుంది. ఎక్కువ మందు కూడా కొట్టమండి మేము, అయినా కూడా చాలా బాగుంటాయి చూడండి. ఈ వంకాయ చెట్లు అండి, బ్రింజాలండి, వంకాయలు చాలా బాగా వచ్చాయండి. మందు ఏం లేకుండా కూడా చాలా చక్కగా బాగా వస్తాయి చూడండి. మంచి ఎరువు వేస్తాము. ఎరువు అంటే వేపాకు, వేపూత, వేపకాయలు అన్నీ ఇంటి దగ్గరవి వేస్తామండి. తర్వాత ఆవు పంచితము, ఆవు పేడ మీకు చూపించాను, వీడియో కూడా తీసాను. ఆవు పంచితము వేసాము చెట్లకి, అది హెల్తీ కదండి. చాలా మొక్కలు బాగా హెల్తీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంటి దగ్గర పేడ అది ఇది వేస్తామండి. ఇది చూడండి, వేపకాయలు ఎప్పటికప్పుడు వేస్తుంటాము. దానిపైన మళ్ళీ మట్టి వేసేదన్నమాట. అలా బాగా కేర్ తీసుకుంటామండి మొక్కల గురించి అంతా. అందుకనేసి చాలా బాగుంటాయి. అంత గార్డెన్ మెయింటైన్ చేయడం అంత ఈజీగా ఉంటుందండి. ఈ చామంతి చెట్లు అన్నీ, ఇవి మిరప చెట్లు అన్నీ
మిర్చి అన్నమాట. చూడండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు అక్కడ వేసాను, మట్టి వేసాను. తర్వాత కోడిగుడ్ల పైన పెంగు అంతా వేసాను అనమాట. మనం కిచెన్లోదే ఎంత వేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర కట్ చేసేటప్పుడు అవి ఇవి వేస్తున్నా, అది అంతా ఆకుకూర కట్ చేసినప్పుడు అది వచ్చేది వేస్ట్ అంతా ఇక్కడ చెట్లకే వేస్తుంటామండి. అలాగా అంతా మంచి మంచి ఎరువు వేస్తాం కదా, అందుకు చెట్లు చాలా బాగా వస్తాయి. మందు కూడా కొట్టలేదు, తర్వాత సత్వ ఏమి వేయలేదు చూడండి ఎరువు. వీటికి ఇదే అంతా వేపకాయలు, వేపూత, అది ఇది ఆవు పంచతము, ఆవు పేడ అది వేస్తాం కదండి. చాలా బాగా వచ్చాయి. మనీ ప్లాంట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.